శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం పూర్వభాగం. శ్రీకృష్ణ లీలలు. ఓ భృంగరాజా, శ్రీకృష్ణుడు మంచివాడని అతనిని ఎంతో సంతోషంతో కీర్తిస్తున్నావు. నీ గానం విని మేము సొక్కి వాలిపోతాము అనుకున్నావా? అతని కథలు మాకు క్రొత్తగా ఏమీ? నీ సంగీతం మేము అంగీకరించాం. ఆ మథురా నగరిలో మగువుల ఎదుట నీ విద్య ప్రదర్శించు. వారు మెచ్చుకొని నీకు అభిమతార్థము లిస్తారు. ఓ తుమ్మెదల రాయడా, మనోహరుడగు శ్రీకృష్ణుని మందహాసద్యుత్యులకు భోమముడి విలాసములకు కరిగిపోని కాంతలు స్వర్గమర్త్య పాతాళ భువనములందు కలరా? లేరు. అన్నుల మిన్న అయిన ఆ కమలాదేవియే అతని చరణ కమలాలను సేవిస్తుండగా ఆ దయాసాగరుని అనుగ్రహించుటకు మేమేపాటి వారము? ఓ చెంచరీకమా, రాయభారం నడపటంలో నీవు చాలా గడుసరివి. నీ నేర్పులిక చాలు. మా చరణ పద్మములను విడిచిపెట్టు. మా భర్తలను పుత్రాదులను చులకనగా వదిలి సద్గతి మాట తలపెట్టక తనతో లీనమై ఉన్న మమ్ము అతడేల పరిత్యజించాడు. ధర్మాత్ములు ఇలాంటి నడవడులు మెచ్చుదురా? తాను వేటకాని వలె వంచించి వానరరాజైన వాలిని వధించాడు. తనపై మరులు కొన్న రావణుని చెల్లెలు శూర్పణఖను ముక్కు చెవులు కోసి విరూపను కావించాడు. పేరాశతో బలిచక్రవర్తిని బంధించి మోసపుచ్చి ముల్లోకాలు పుచ్చుకున్నాడు. లక్ష్మీవల్లభుడగు ఆ శ్రీకృష్ణుడు ధర్మం ఎరిగినవాడా? మా వల్ల తప్పేమున్నది? నీవతనిని కొనియాడుటెందుకు? స్వేచ్ఛగా గగనతలంలో ఎగిరిపోయే పక్షులు సైతం చెవులారా అతని పేరొక్కమారు వింటే ఇల్లు ఇల్లాలు పిల్లలు మున్నగు వారిని ఎడచేసి విత్తాధికం విసర్జింపచేసి సంసార మార్గం పోకార్చే ఆ కృష్ణుడు ఎడతగని కోరికలతో న్యాయము తప్పుకున్న మా బ్రతుకులు సహిస్తాడా? ఓ భ్రమరమ, ఆడు జింకలు ఆకర్షణీయమైన వేటగాని పలుకులు ఆలకించి పారవస్యంతో చెంతకు చేరి వాని బాణాలకు గురి అయి అతి దారుణమైన బాధను పొందు విధంగా శ్రీకృష్ణుని మాయమాటలు నమ్మి మన్మథ శరాల తాకిడికి సృక్కి మేము దుఃఖాల పాలైనాము. ఓ షట్పాద, చుట్టాలను సుతులను భర్తలను అన్నదమ్ములను తల్లిదండ్రులను కామాంధత్వంచే విడనాడి తన్నే శరణుజొచ్చినాము. ఈట్టి మమ్ము విరహసాగరమున త్రోసివేచి ఈ రీతి మా వంక చేర రాకుండుట న్యాయము కాదని ఏలికి అయిన శ్రీకృష్ణునకు పాద ప్రణామం చేసి గట్టిగా నొక్కి చెప్పు. లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణునకు మా పూరి గుడిసెలు బంగారముతో మణులతో నిర్మింపబడిన మేడల ఎదుకులమునకు అలంకారమైన వెన్నునకు మా పల్లెటూరు పలువురు రాజులు సేవింపబడు ముఖ్య పట్టణమా? ఏమి సింగము నడుము వంటి నడుము గల శ్రీహరికి మా అడవి సువాసన లీను చెట్లతో పూదిగలతో చెలువారు ఉద్యానవనమా? కంస విధ్వంసి యగు శ్రీకృష్ణునకు మా గోవులు సర్వశుభ లక్షణాలక్షితములైన ఏనుగుల గుర్రముల మన్మధునికి మన్మధుడైన ఆ వన్యకానికి గొల్లపడుతుల మగు మేము రూప విభ్రమ విలాసములతో గణుతింప తగిన కాంతామణులమా ఏమి? కనుక ఆ శ్రీకృష్ణుడు మమ్ము గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకు మమ్ము స్మరిస్తాడు? లోకంలో ప్రభువులు నవప్రియులు కదా. ఇవి ఇంకా నానా ప్రకారాలుగా శ్రీకృష్ణ సందర్శనమందు ఆశగలవారై మాట్లాడుతున్న గోపవధూటులు మాటలు ఉద్ధవుడు విన్నాడు. విని తీయటి నుడులతో వారిని ఊరడిస్తూ ఇలా అన్నాడు.
జప తప దానము హోమము ఆత్మనిగ్రహం వేదాధ్యయనం మొదలగు వాటిచే నేర్పరులైన వారు కూడా ఏ పరమేశ్వరుణ్ణి తమ మనసుల్లో ప్రయత్నించియు నిలుపుకొనలేరో అట్టి మహీయసుడు మహామహిమోపేతుడు జగదీశ్వరుడు జగదాధీశ్వరుడు అయిన శ్రీకృష్ణునిపై మీకు నిరంతరము దృఢమైన ధ్యానం ఈ విధంగా నెలకొన్నది కదా ఔరా. మీ చరిత్రలు వింత గొలుపుతున్నవి. తామర రేకుల వంటి కన్నులు గల గోపికలారా, శ్రీకృష్ణుడు నన్ను మీ కడకు కార్యార్థంగా పంపేటప్పుడు నాతో చెప్పిన మాటలన్నీ మీకు వివరిస్తాను. వగపు మాని సావధానంగా ఆలకించండి అని ఉద్ధవుడు హరి చెప్పిన మాటల లెల్లా వారికిట్లు వినిపించాడు. ఓ రమణీమణులారా, నేను సమస్త కార్యములకు ముఖ్య కారణమై ఉన్నాను. నా ఎడబాటు మీకు కలుగదు. స్థావరంజకాత్మకములైన సకల ప్రాణులలో పృథ్వీ వ్యప్తేజో వాయు ఆకాశములనే పంచమహాభూతాలు ఉండే విధంగా నేను మనస్సునకు, పంచప్రాణాలకు, బుద్ధికి, ఇంద్రియ వృత్తులైన శబ్ద స్పర్శ రూప రసగంధాలకు, జ్ఞాన కర్మేంద్రియాలకు ఆధారభూతుడనై ఉన్నాను. నా యందే నా సంకల్ప మహిమతో నాలో సూక్ష్మరూపమున అణిగియున్న చరాచర ప్రపంచాన్ని స్థూల రూపంతో సృజిస్తాను, రక్షిస్తాను, నశింపచేస్తాను. స్వరూపము చేత నిర్మలుడు జ్ఞానస్వరూపుడు అయిన జీవునకు ప్రపంచ స్వరూపం సత్వాది గుణములు లేదా భూతేంద్రియ గుణాలతో కలుగుతున్నది. మాయా కార్యములైన జాగ్రత్ స్వప్న సుషుప్తులనే అనే మనోవృత్తులందు అతడు దేవ మనుష్యాది రూపాలతో తోచుచున్నాడు. నిదురించి మేల్కొన్నవాడు తాను స్వప్నంలో చూచినదెల్లా అసత్యమని భావించినట్లు తత్వవేత్త మనసనే పదార్థముతో శబ్ద స్పర్శాది సకల విషయాలను దృఢంగా నిరోధించి తనకన్నా భిన్నంగా ప్రపంచం లేదని చెబుతాడు. ఆ మనస్సును పండితులు వేసట చెందక అరికట్టగా అటుపై భేదభావం పొడసూపదు. కమలముల వంటి కన్నులు గల గోపికలారా, నదులన్నీయు కదిలిపోయి కడకు కడలిని చేరినట్లు ఆత్మానాత్మ విచార రూపమైన సాంఖ్యము, యమ నియమాధికమైన అష్టాంగయోగము, వేదము, సత్యము, తపము, ఇంద్రియ నిగ్రహమైన ధమము ఇవన్నీ ఒక్క మనోనిగ్రహమందే పరిసమాప్తి చెందుతున్నాయి. స్త్రీలు సమీపంలో ఉన్నవారికన్నా దూరంలో ఉన్న ప్రియుల పట్ల తహతహపాటుతో చిత్తములందు అనురక్తి కలవారై ఉంటారు. అంతేకాక మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండాలి అని మీకు దూరంలో ఉన్నాను. భయపడకండి. నిరంతర ధ్యాన పారంగతులై మీరు నన్నే పొందగలరు అని మీకు చెప్పమని శ్రీకృష్ణుడు నాకు చెప్పి పంపినాడు అని ఉద్ధవుడు అన్నాడు. ఆ పలుకులు విని గోపికలు సంతోషించి ఆయనతో ఇలా అన్నారు. శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా? ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? వచ్చి మా పరితాపం తీరుస్తాడా? మా ప్రాణేశ్వరుడిచ్చటికి వస్తాడంటే ఆ మథురా పట్టణంలోని అతివలు అడ్డగిస్తారే కానీ సహిస్తారా? అయ్యయ్యో, దయమాలిన బ్రహ్మ మమ్ము మన్మథ బాధలకు గురిచేశాడు కదా. లక్ష్మీవల్లభుడగు శ్రీకృష్ణుడు యమునా నది ఒడ్డున దివ్య పరిమళాలు వెదజల్లు పూ పొదరిళ్లలో దాగి మమ్ము పొంచి చూచేవాడు. అతడు పొదరిళ్ల నీడలకు మమ్ము చేర్చి నలచి కలచి మేము మైమరుపు చెందగా బుజ్జగించి ప్రోత్సహించి మమ్ము మన్మథ క్రీడలలో తేల్చిన ఘట్టాలు మర్చునా ఏమి? మేమందరం వేణుగాన విభ్రాంతలమై యమునా తీరానికి రాగా మమ్ము మదనలీలలు తనిపినాడు. ఆపై మా మనోగతులు తెలుసుకోవడానికి విలాస తంత్రజ్ఞుడు కనుక ఎచ్చటనేని దాగియుండి మెల్లగా మా మాటలు ఆలయించేవాడు.
శ్రీకృష్ణుడు నీతో ఏకాంతంలో ఈ వృత్తాంతమంతా చెప్తాడా? శ్రీకృష్ణుడు నీతో ముచ్చటలాడు వేళలో కాత్యాయని వ్రతం కావించుటకు మేము వివస్త్రలమై స్నానార్థం నీళ్లలో ప్రవేశించి ఉన్నప్పుడు మా ఉలువలు దొంగలించి మళ్ళీ మా ప్రార్థనలపై చీరలిచ్చిన ఉదంతం తెలిపినాడా? నీవును హరియు ఒంటరిగానున్నప్పుడు నీ మీదికి ఒరిగి నీతో ఏవో రహస్య సంభాషణములు సలుపునప్పుడు పున్నమ వెన్నెలరే యమునా నది మధ్య భాగంలో మాతో రాసక్రీడలు నెరుపుతూ బందరతు లొనర్చిన నేర్పులు అతడు ఉగ్గడిస్తాడా? ఓ మహానుభావ ఉద్ధవా, మా మాటలుగా ప్రాణేశ్వరునికిట్లు విన్నవించు. తన్ను విడిచి ఈట మీద ఇంచుకసేపైన మా దేహములు ఉరివిపై ఉండవని చెప్పుము. నేలపై మా శరీరములు నిలువక మునిపే ఒకసారిగా మా మనోధైర్యములు తొలగిపోవునని చెప్పుము. మా మనోధైర్యము ఒక్కసారిగా తొలగిపోయిన పిదప మా మనసులిక్కడ ఉండవని చెప్పుము. ఇక్కడ మనసులు నిలవకపోగా మా ప్రాణములు ఎగిరిపోవునని చెప్పుము. మా ప్రాణములు ఎగిరిపోయిన పిమ్మట ప్రాణేశ్వరుడగు తాను వచ్చినను జీవరక్షకుడగు తన్ను జీవులందరూ గుమికూడి నిందింపగా ఏమి చేయగలడు? నీవీ సంగతి వెంటనే అతనికి విజ్ఞప్తి చేయుము. పొలతులు పురుషులను ప్రేమించరా? లక్ష్మి మునుపు తన్ను ప్రేమించలేదా? న్యాయము వీడియు తన్ను ప్రేమించు బోటులను వీడుట తగదను న్యాయమును దామోదరునకు తెలుపుటకు నీవే తగినవాడవు. మా ప్రియతముడు వ్రేపల్లె వీధులకు రాగా ఒకనాడైనను కనుల పండుగగా మేము కనగలుగుదుమా? మా ప్రభువు మాతో ప్రియభాషణములు భాషించగా ఒకనాడైనను వేణుల విందుగా వినగలుగుచుందుమా? వల్లభుడు చెంతకు రాగా ఒకనాడైనను వడలు గగ్గొరపొడువ కౌగిలించుకొను భాగ్యము మాకు కలుగునా? ఓ ప్రాణనాయక, మమ్మెందులకు ఎడబాసితివి అని త్రొట్టుపడ తన్ను దూషించుట కొకనాడైనను అవకాశం ఏర్పడునా? హారియే నాటికైనను మేమున్న ఈ వనము గనవచ్చునా? మా మనోవల్లభుడవు శ్రీకృష్ణుడు తనకు మాతో గల సంబంధమును స్మరించునా? మాచే తిట్టుపడకముందే బ్రహ్మ మా నాథుని మా కడకు కొని తెచ్చునా? ఓ మహాత్మా, ఇన్నియు నీకు తెలిసియుండును కాన మాకు వివరముగా తెలుపుము. రమాపతి దుఃఖమనెడు సముద్రంలో మునిగినట్టి గోకులాన్ని ఉద్ధరింపుమా అనుచు ఉద్ధవుని ముందు గోపికలు శోకించారు. అటు పిమ్మట ఉద్ధవుడు తెలిపిన శ్రీకృష్ణ సందేశం ఆలకించి వారు విరహవేదనలు విడిచి అతన్ని పూజించారు. ఇలా శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్ని మాసాలు వ్రేపల్లెలో గడిపినాడు. పిదప నందాది వెదు పుంగవులను వీడ్కొని రథముపై నెక్కి మథురకు బయలుదేరి వెళ్ళాడు. ఆ విధంగా స్థిర చిత్తముతో శ్రీహరి సంకీర్తనం కావిస్తూ వెళ్ళిన ఉద్ధవుడు పాపాలను పోకార్చేవాడు, శత్రుజనుల మధము అణిచేవాడు, మథురాపురిలో విహరించేవాడు అయిన శ్రీకృష్ణ భగవానుణ్ణి చూచి ఉద్ధవుడు అతనితో తగు రీతి మాట్లాడుతూ తనచే నందుడు మున్నగవారు ఇచ్చి పంపిన బహుమానాలు కృష్ణ బలరాములకు ఉగ్రసేన మహారాజుకు వేరువేరుగా సమర్పించాడు అని పలికి సుఖయోగీంద్రుడు మళ్ళీ పరీక్షిత్ నరేంద్రునితో ఈ విధంగా అన్నాడు. మన్మథుడైన శ్రీకృష్ణుడు పూర్వము తన్ను మన్మథ క్రీడకై ఆహ్వానించిన ఆ కుబ్జాల తాంగిని శృంగారకేళిలో తృప్తి నొందింపదలిచి ఆ వాల్గంటి ఇంటికి వెళ్ళినాడు. ఆ సుందరీ మందిరము మణులు, బంగారము, పూదండలు, మంచి గంధపు మైపూతలు, నగలు, వస్త్రములు, ధూపములు, దీపములు వీటితో విలసిల్లుతూ మన్మథోద్దీపనకరంగా ఉన్నది. ఈ విధంగా వెళ్ళిన గోవిందుడు ఇంటి నడిమి భాగంలో అందచందాలతో అలరారుతున్న కుబ్జను చూచాడు. ఆమె మన్మథ బాణంలాగా చంద్రకళ మాదిరిగా కదలాడు మెరుపు దీవవలే సకల జగత్తులను సన్మోహపరిచే
దేవతారీతిగా వెలిగిపోతూ ఉన్నది. శ్రీకృష్ణుడు రాగానే ఆమె సంభ్రమంతో దిగ్గున లేచింది. చెలికత్తెలచే తగు రీతి వైభవోపేతంగా ఉపచారాలు చేయించింది. అందమైన మేల్మి పసిడి మంచం మీద ఆయనను కూర్చోబెట్టింది. ఉద్ధవుణ్ణి మిక్కిలి ప్రీతితో పూజించి ప్రకాశించే పీఠం మీద కూర్చోమని చెప్పింది. ఆమె మది ఉబలాటంతో ఉవ్విళ్ళూరుతుంది. చెలికత్తెలు ఆమెను పూలదండలతో, కస్తూరి లేపనముతో, మణులు చెక్కిన నగలతో, విలువైన వలువలతో అలంకరించారు. విలాసవతి అయిన కుబ్జ తామర రేకుల వంటి కన్నులు గల శ్రీకృష్ణునితో సంగమింప దలిచింది. ఏలకులు పచ్చకర్పూరము కలిపి విలాసవతుల తయారు చేసిన హితమైన తీయనైన ఆసవము సేవించి మైమరిచి చెలువు గుళ్ళకు కలువ కంటి కుబ్జ శ్రీకృష్ణుని సమీపించింది. శ్రీకృష్ణుడు శృంగార రసం వెల్లి విరిసే చూపుల సోన కుబ్జపై కుమ్మరిస్తూ సరసపు మాటలతో ఆమె హృదయాన్ని కరిగించాడు. పద్మము వంటి తన చేతితో కనక కంకణ భూషితమైన ఆమె చేతిని పట్టుకొని సెజ్జ మీదికి తార్చినాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు. సిగ్గు వల్ల కలిగిన జంకు గొంకులు మాన్పినాడు. కాముకేళ్ళికి ఉత్సహించాడు. చెలువల చిత్తములను హరించే శ్రీకృష్ణుడు జాతి, కాలము, కళ, బలము, దేశము, భావము, చేష్ట, ధాతువు, ప్రాయము, గుణము, దశ, హృదయము, దృష్టి, సంతుష్టి ఇన్నింటినెరిగి అనేక విధముల ఆ సైరంధ్రిని మన్మథ సౌఖ్యాలలో ఓలలాడించి తృప్తిపరిచాడు. లక్ష్మీ వల్లభుడైన ముకుందిని శృతి మెత్తని తొడలు గల కుబ్జ తామర పూల వంటి తన చేతులతో గట్టిగా కౌగిలించుకొని మదన తాపాన్ని దిగవిడిచింది. చంద్రబింబం వంటి మోములు గల ఆమె చెలులందరూ ఇది అపూర్వమైన అదృష్టమని భావించారు. దేవఋషులైన సనక సనందాదులు ఎంత ధ్యానించనను అతడు దర్శింపరాని ప్రభువు, అఖిల లోకములకు అధీశ్వరుడు, దుర్లభుడు. అట్టి పరమాత్ముని కమలముల వంటి కన్నులు గల కుబ్జ పూర్వము తాను సమర్పించిన మైపూతల వల్ల సమకూడిన పుణ్యవాసన చేత కలిగింది. తనకు గొప్పదగు కైవల్య సంపదను ఇమ్మని అడుగగా, కృష్ణ, నీ పొందు విడిచి ఉండలేను, నన్ను కొన్నాళ్ళు మన్మథ లీలలలో తేల్చు అని వాంఛించింది. మాధవుడు ఆమె కోరుకున్న వరం అనుగ్రహించాడు. మదనుడు వసంతునితో పొదిరింటి నుండి వెలువడే చందంగా శ్రీకృష్ణుడు ఉద్ధవునితో కుబ్జా గృహం నుంచి బయలుదేరినాడు. పద్మముల వంటి నయనములు గల కుబ్జ వేదములకు కూడా అందరాని దేవతా శిరోమణి అయిన శ్రీకృష్ణుని సందర్శించి కూడా మోక్ష పదవి నడుగక తుచ్చమైన విషయ సుఖం అపేక్షించింది. ఆలోచింపగా ఆమె కర్మఫలం ఎటువంటిదో కదా. సౌభాగ్యమునందు శచీదేవిని సైతము జయించిన కుబ్జను దయతో శ్రీకృష్ణుడు జౌవన మతిశైల్లగా మదన శాస్త్ర విధులననుసరించి శృంగార విలాసములనే వనవీధులలో విహరింపచేసి తృప్తి నొందించాడు. అటు పిమ్మట కృష్ణుడు హస్తినాపురికి అక్రూరుని పంపనించినవాడై బలరామునితో ఉద్ధవునితో కూడి అతని ఇంటికి వెళ్ళినాడు. అక్రూరుడు వారిని చూడగానే లేచి బలరామకృష్ణులకు వందనం గావించాడు. ఉద్ధవుణ్ణి కౌగిలించుకున్నాడు. ఆయన వారినందరినీ తగురీతి పూజించాడు. అచ్యుతిని అడుగులు తన ఒడియందుంచుకొని ఒత్తుతూ ఇట్లన్నాడు అక్రూరుడు: ఆర్యులారా, మీ శౌర్యం చేత కంసుడు వాని అనునయులు యమమందిరానికి వెళ్ళిపోయారు. యాదవ కులం ఉద్ధరింపబడింది. మహాత్ములారా, మీరు విశ్వమునకు ఆది పురుషులు, విశ్వమునకు కారణభూతులు, విశ్వమయులు కావున మీకు కార్యకారణములు లేవు. దేవా, చిత్తగించు. నీవు రజోగుణముచే సమస్తము సృష్టించి కారణ రూపంతో దాని యందు ప్రవేశిస్తావు. కార్యారూపమైన చరాచర శరీరాలకు కారణములైన పృథివ్యప్తేజో వాయువాకాశములు అనుగతములై కార్యారూప దేహములై తేజరిల్లు విధంగా కారణరహితుడవు
ఆత్మతంత్రుడవు అవు నీవు ఒక్కడవై ఉండి కూడా విశ్వరూపంతో పెక్కుగా కనపడతావు. సృష్టి స్థితి లయములు సలుపుచుండియు విజ్ఞానమూర్తి వగుట చేత నీవు పరిభ్రాంతుడవు అయిన జీవుని వలె గుణకర్మ బద్ధుడవు కావు. అందుచే నీకు బంధ హేతువు కూడా కలగదు. పరమేశ్వర, బంధమోక్షములు జీవుని కూడా అంటవనగా జ్ఞానస్వరూపుడవగు నిన్నంటున దేహాదులైన ఉపాధులు నిరూపించబడక పోవుట వల్ల నీకు జన్మము కానీ అందుకు కారణమైన అవిద్య కానీ లేదు. ఆ కారణం వల్లనే నీకు బంధమోక్షములు లేవు. ఆలోచించగా నిన్ను రోటికి కట్టుబడిన వాడని యమునా స్రవంతిలో కాళీయ విముక్తుడని అనడం అవివేకం వల్లనే సుమా. నాస్తిక మార్గముల చేత ప్రాచీనమగు వేదపథం అనగారిపోతున్న కాలాన జగము మేలు కొరకు నీవు అవతరించి ధర్మమును కాపాడుతావు. నీవు భూభారం తొలగించి రక్కసుల నుక్కడించుటకై వసుదేవు గృహమున కీర్తిశాలివై జన్మించావు. ముల్లోకాలను పవిత్రీకరించు పాదజలముచే ప్రకాశిస్తూ దేవ బ్రాహ్మణ వేదాది స్వరూపుడవైన నీవు కృపతో విచ్చేయడం వల్ల మా గృహాలు పావనమైనాయి. నిన్ను పెద్దలు పూజించగా కృపాధీన మనస్కుడవై వారికి జయశీలమనుగ్రహిస్తావు. భక్తుల పాలిటి చింతామణివైన శ్రీకృష్ణ, ఏ మహాపుణ్య మహిమ వల్లనో ఈ జన్మలో ఇక్కడ నీ చరణ పద్మాలు దర్శించగలిగినాను, నిన్ను తెలుసుకొనగలిగినాను. నీవును దయాస్వరూపుడవై నా ఎడనున్న ప్రేముడిచే నాకు గృహవిత్తధార సూతాదులు మీద మోహపాశమును తొలగించుము అని అక్రూరుడు వచింపగా నవ్వుతూ తన వాక్కులచే సంసార బంధమగు వ్యామోహమును నెక్కొల్పుతూ శ్రీకృష్ణుడు ఆయనతో ఇట్లా అన్నాడు. నీవు మాకు బాంధవుడవు, మేలు సమకూర్చువాడవు, వావి చేత పినతండ్రివి, దయకు సముద్రుడవు, గుణములచే గురుడ్డివాడవు కావు, మమ్ము కాపాడుటకు సమర్థుడవు. మానవులు కోరికలు పడయగోరి శిలా నిర్మితములైన దేవతా ప్రతిమలను, జలమయములైన గంగానది పుణ్యతీర్థములను నిరంతరము సేవిస్తారు. వారలా సేవిస్తుండగా వలదని వాకొనడం పాడి కాదు. కాన నిజం పరికిస్తే భగవత్పాద భక్తులైన మీ వలె దైవత విగ్రహారాధనము, పుణ్యతీర్థ సేవనము, దర్శన మాత్రమునని అభీప్సార్థములు అనుగ్రహించలేవు. మహాత్మా, భాగవతోత్తముడవైన నీవు మా కోరిక లీడేర్ప తగినవాడవు. ఆలకింపుము. పాండురాజు చనిపోగా తల్లియగు కుంతితో పాండవులు ధృతరాష్ట్రుని ఆజ్ఞచే విచ్చేసి హస్తినాపురిలో ఉన్నారు. గ్రుడ్డి రాజగు అంబికేయుడు దుర్యోధనాదులైన తన కొడుకులయందలి వ్యామోహముతో కురు పాండవులయందు సమబుద్ధి కలిగి మెలుగుట లేదు. ఓ కులావతంశమా, వారును వీరును చుట్టాలే గనుక ఇరుపక్షాల వారికి నీ మేలు చేకూర్చి వారు వీరు సంతోషించేటట్లు దుస్థితిని నివారించుటకై నీవు హస్తినలో వారిని చూడపొమ్ము అని వచించి ఉద్ధవ బలరామ సహితుడై శ్రీకృష్ణుడు తన భవనమునకు వెళ్ళినాడు. అక్రూరుడు కూరు రాజధాని అయిన హస్తినాపురానికి పోయాడు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, బాహ్లికుడు, భరద్వాజుడు, గౌతముడు, దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ మున్నగు వారిని కుంతితో కూడియున్న పాండవులను తక్కుంగల చుట్టాలను అచ్చట చూచి తగిన సత్కారాలు పడిసినాడు. అక్కడ వారి వర్తనములెట్టివో తెలుసుకుంటూ కొన్ని దినాలున్నాడు. అంతనొక్కనాడు విదురుడు మాత్రమే వినుచుండగా కుంతీదేవి అక్రూరునితో ఇట్లన్నది. అన్నా, తల్లిదండ్రులు, చెల్లెండ్రు, అల్లుండ్రు, మా తమ్ములు నిన్నిక్కడికి పంపే వేళ నీతో ఏం చెప్పినారు? మా దుఃఖాలు వారు ఆలోచింతురా? వారందరూ సుఖంగా ఉన్నారా? నేనిక్కడ
దుర్బుద్ధులకు కౌరవుల నడుమ తోడేళ్ల గుంపులో ఆడు జింక ఉన్న విధంగా ఉన్నాను. ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుడు మిక్కిలి క్రూరుడు. నా బిడ్డలకు బొత్తిగా కొరకగాని వాడు నా పిల్లలను పాములచే కరిపించాడు. తీగలచే కట్టించి గంగానదిలో త్రోయించాడు. విషాన్నము తినిపించాడు. మరి నిద్రించే వేళ ఆయుధాలతో పొడిపించాడు. బలరామకృష్ణుడు ఎన్నడేని తమలో తాము భాషించుకొని మేనత్త బిడ్డల క్షేమం తలంతురా. పుండరీకాక్షుడగు శ్రీకృష్ణుడుండ మేము దుఃఖములచే కృషింపవలసి వచ్చిన భక్తవత్సలుడగు శ్రీహరి భూమిని సమభాగాలుగా భాగించి న్యాయ ప్రకారం నా పుత్రులకు ఇప్పించునా అని పలికి శ్రీకృష్ణుని తన మనసులో నిలిపి నమస్కరించి సంకీర్తన గావించి, ఓ కమలపత్రాక్ష, నీవు సర్వాత్మకుడవు, సర్వపాలకుడవు, ప్రసన్నురాలగునవు, నన్ను కాపాడవే అని దుఃఖిస్తున్న కుంతీదేవికి విదురునితో పాటు అక్రూరుడు ఇంపైన మాటలతో దుఃఖశాంతి చేశాడు. ఆమెను వీడ్కొని బంధుమిత్రుల నడుమ సుఖముగా కూర్చుండి ఉన్న ధృతరాష్ట్రుని చేరి అతనితో అక్రూరుడు ఇట్లు పలికినాడు. ధృతరాష్ట్ర మహారాజా, నీ తమ్ముడగు పాండుభూపతి మరణానంతరం నీవు పుడమికి వడయడవైనావు. ప్రజలను ధర్మబుద్ధితో పరిపాలిస్తూ కాపాడుతూ గౌరవంతో సమదృష్టితో వారిని చూచుకుందువేని నీకు యశస్సు క్షేమము లభిస్తాయి. ఇందుకు వ్యతిరేకంగా వర్తిస్తే దుర్గతి కలుగుతుంది. రాజా, పాండుకుమారులందును నీ కుమారులయందును సమబుద్ధితో వెలంగుట నీకు మంచిది. నీ యొక్కవోని ఈ లోకమందు ఏ ఒక్కనికి ఈ లోకమందు మరొక్కనితో ఉనికి శాశ్వతం కాదు. మరి పుత్ర కళత్ర గృహాదుల వల్ల వరుగునది ఏమున్నది? భూమిలో ఒక ప్రాణి పుడుతూనే మరో ప్రాణి గిడుతుంది. ఒకడు పుణ్యం సంపాదించగా మరొకడు పాపం సంపాదిస్తాడు. తల్లి చేపకు జీవనమైన నీళ్లను దాని పిల్లలు త్రాగు విధంగా బుద్ధిహీనుడైన తండ్రి ధనమంతయు అతని పుత్రులే శత్రువులై హరిస్తారు. అటుపై ఆ తండ్రి చచ్చినా బ్రతికినా అతని విషయం వారు పట్టించుకోరు. కావున ఓ రాజా, నీవు అధర్మపరుడవై గడించిన విత్తమెల్ల దుర్బుద్ధులైన నీ కొడుకులు గైకొనగా భువియందును దివియందును నిందలు పొందుతావు. ఈ శరీరం స్వప్న దుష్ట వస్తు సముదాయం వలె నిల్చున్నది కాదు, అనిత్యమైనది. నీవు పుట్టం అంధుడవు అయినను మందబుద్ధివి మాత్రం కావద్దు. జ్ఞాననేత్రుడవై సంశయము మాని పాండవులకు వారి భూభాగం ఇచ్చివేయి అని అక్రూరుడు పలుకగా అతనికి ప్రతివచనంగా ధృతరాష్ట్రుడు ఇట్లన్నాడు. నీవు పలికిన మాట నిజమైనది, మంగళకరమైనది అయినను అది సుధామ పర్వతమందలి స్ఫటిక శిలా ప్రదేశంలో ఉదయించి తలుక్కున మెరిసి అణిగిపోయే మెరుపు మాదిరి నా మదిలో స్థిరంగా నిలువదు. అమృతమును పొందియు ఆనందించని మరణశీలియగు మనుజుని వలె నేనును నీ మాటలకు ఆనందముందలేను. తానెంత వివేకవంతుడైనను పరమేశ్వర సంకల్పమునెవడు తప్పించగలడు? ఎవడు తన మాయచే ఈ విశ్వమును సృజించి అందులో ప్రవేశించి జీవులొనర్చిన కర్మలకు తగిన ఫలమును విభాగించి ఇచ్చుచున్నారో, ఎవడు భూభారం మాన్పుటకు దేవకీదేవికి సుతుడై జన్మించినాడో తెలియ శక్యము కాని సంసార చక్ర భ్రమణానికి ఎవడు కారణమో అట్టి పరమ పురుషుడగు శ్రీకృష్ణునకు వందనము అర్పిస్తున్నాను. ఆ మహామహుని దివ్య చిత్తమున ఎట్లున్నదో అట్లే జరగగలదు అని వీడ్కొల్పినాడు. అక్రూరుడు, నీ అభిప్రాయం గ్రహించాను, నీకేది ఇష్టమో అట్లే గావింపమని పలికి హస్తినాపురి నుండి మరలి మథురకు చేరి ధృతరాష్ట్రుని చందమంతయు కృష్ణ బలరాములకు ఎరిగించినాడు. అంతటా కంసుని భార్యలైన అస్థి ప్రాస్తి అనేవారు విధవలై దుఃఖిస్తూ తమ తండ్రి అయిన జరాసంధుని దగ్గరకు వెళ్ళారు. వారు తమ జనకునితో, తండ్రి, లోకంలోని వారు వీరు
రాజులేనా అని యాదవులు మిక్కిలి గర్వించి దుస్సాహమైన సైన్యంతో వచ్చి మథురా పట్టణాన్ని ముట్టడించారు. భార్యలు, పిల్లలు, చుట్టాలు ఆక్రందిస్తుండగా కంసుడు మున్నగు భూపతులను వధించారు. ఈ విధంగా మాకు కృష్ణుని వల్ల వైధవ్యం సంప్రాప్తించింది అని ఇరువురును చెప్పగా జరాసంధుడు విని ప్రళయకాలాగ్ని విధంగా మండిపడ్డాడు. శోకరోషములు మనమున పెనగొనగా ఇట్లన్నాడు: ఏమి, కంసుణ్ణి సంగ్రామంలో సౌరి సంహరించాడా? ఔరా, అతడు నా సమర్థత ఒకించుకయ్యు భావించడేమో. అతడు భూమిలో దాగిన, ఆకాశమున నెగబ్రాకిన, పారావారములో ప్రవేశించిన, చెలరేగుతున్న నా ప్రతాపాగ్ని జ్వాలలు యాదవ సమూహమని అరణ్యమును నేడే దహించవేయగలవు. తమ తమ బలములతో హరిహరేంద్రాదుల ఎవరు అడ్డుపడెదరో అదియూ కనుగొందుగాక. ఈ మహీమండలమంతయు నేడు నా చేత యాదవ రహిత మగుగాక అని శపథము చేసి జరాసంధుడు కోపము జ్వలించగా యుద్ధ సమాయత్త చిత్తుడై సంగ్రామ భేరి వేయించి కదిలినాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.